ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో దౌత్య చరిత్రలో భారతదేశం సాధిస్తున్న విజయాలకు అద్దం పడుతున్న ఈ విశేషాన్ని ఒక దౌత్యపరమైన మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న భయంకరమైన శత్రుత్వాన్ని తగ్గించి శాంతి చర్చల కోసం ఇరాన్ ఏకంగా అగ్రరాజ్యం అమెరికా ఇచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించి భారతదేశంపై తమ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించడం అనేది అత్యంత చారిత్రాత్మకమైన ఘట్టం. ఈ పరిణామం వెనక ఉన్న అసలు కథను, దౌత్య కోణాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ, దీర్ఘకాలిక కార్యాచరణ ఏంటో చూద్దాం. ఈ సంచలనాత్మక పరిణామం వెనుక ఉన్న ప్రధాన కారణం పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలపై ఇరాన్కు పూర్తిగా నమ్మకం సన్నగిల్లడం. వాస్తవానికి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ చొరవతో ఇస్లామాబాద్, పాకిస్తాన్లో 2వ దఫా శాంతి చర్చలు జరపాలని అమెరికా ప్రతిపాదించింది. కానీ ఇరాన్ ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇందుకు వాళ్లు చెప్పిన ప్రధాన కారణం అమెరికా యొక్క అతిశయోక్తి, అవాస్తవిక డిమాండ్లు, అలాగే వాళ్ల విధానాల్లో స్థిరత్వం లేకపోవడం. ఒకవైపు పాకిస్తాన్ను మధ్యవర్తిగా వాడుకుంటూనే మరోవైపు ఇరాన్ మౌలిక సదుపాయాలపై అమెరికా బెదిరింపులకు దిగడం ఇరాన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పాకిస్తాన్ ఎప్పటి నుండో అమెరికా సైనిక, ఆర్థిక సహాయంపై ఆధారపడ్డ దేశం. కాబట్టి పాకిస్తాన్ వేదికగా జరిగే ఎట్లాంటి చర్చల్లోనూ తటస్థ వాతావరణం ఉండదని, పాకిస్తాన్ ఖచ్చితంగా అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఇరాన్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని ఇరాన్ బలంగా నమ్మింది. ఇస్లామాబాద్ వాతావరణం శాంతి చర్చలకు ఏమాత్రం అనుకూలంగా లేదని ఇరాన్ ప్రభుత్వ మీడియా బహిరంగంగా ప్రకటించడం అంటే పాకిస్తాన్ దౌత్య సామర్థ్యాన్ని అంతర్జాతీయ వేదికపై ఇరాన్ అవమానించడమే. ఒక పొరుగు ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్పై నమ్మకం లేదని చెప్పడం ఇస్లామాబాద్ యొక్క దౌత్య వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తి చూపుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ దేశం తమ దృష్టిని భారత్ వైపు మళ్లించడం ఈ కథలో అత్యంత కీలకమైన మలుపు, గెలుపు. భారతదేశంలో ఇరాన్ రాయబారిగా ఉన్న మహమ్మద్ ఫతాలీ బహిరంగంగానే భారత ప్రభుత్వం, ప్రజల యొక్క విశ్వసనీయమైన, దయతో కూడిన మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కేవలం ఒక లాంఛనప్రాయమైన ప్రకటన కాదు. ఇది పాకిస్తాన్ను కాదని భారతదేశాన్ని శాంతి మధ్యవర్తిగా ఇరాన్ కోరుకుంటోందనడానికి స్పష్టమైన సంకేతం. ప్రపంచ దేశాలన్నీ ఏదో ఒక వర్గం వైపు మొగ్గు చూపుతున్న ఈ క్లిష్ట సమయంలో భారతదేశం అనుసరిస్తున్న వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విధానం ఇరాన్కు పూర్తి భరోసా ఇచ్చింది. ఒకవైపు అమెరికాతో అత్యంత సన్నిహితమైన వాణిజ్య, రక్షణ సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా ఇరాన్తో చాబహార్ పోర్టు ఒప్పందాన్ని భారత్ కొనసాగిస్తోంది. ఈ సమతుల్యమైన, ధైర్యవంతమైన వైఖరి వల్లే తమ ప్రయోజనాలకు భారత్ మాత్రమే న్యాయం చేయగలదని, అమెరికా డిమాండ్లకు భారత్ మాత్రమే తలొగ్గకుండా నిలబడగలదని ఇరాన్ గట్టిగా నమ్ముతోంది. మేము భారతీయ విధానాన్ని విశ్వసిస్తున్నాము అని ఇరాన్ చెప్పడం అంటే భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్, పెద్దన్న పాత్రకు ప్రపంచం ఇస్తున్న సలాం. ఈ చారిత్రక, అత్యంత సున్నితమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకోవాల్సిన కార్యాచరణ అత్యంత సమర్థవంతంగా, వ్యూహాత్మకంగా ఉండాలి. ఇరాన్ ఆహ్వానాన్ని గౌరవిస్తూ అమెరికా, ఇరాన్ ప్రతినిధులతో న్యూఢిల్లీ వేదికగా లేదా ఒక తటస్థ ప్రదేశంలో తక్షణమే బ్యాక్ ఛానల్ దౌత్య చర్చలను ప్రారంభించాలి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ బృందంతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ద్వారా నేరుగా మాట్లాడి పాకిస్తాన్ కంటే భారతదేశం ద్వారా చర్చలు జరపడమే అమెరికాకి కూడా సురక్షితమైన, స్థిరమైన ఫలితాలనిస్తుందని అమెరికాను కూడా ఒప్పించాలి. ఇరాన్ ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది అమెరికా అతిశయోక్తి డిమాండ్లపైనే. కాబట్టి భారతదేశం ఈ విషయంలో ఒక బ్యాలెన్స్డ్గా వ్యవహరించాలి. అమెరికా అడుగుతున్న డిమాండ్లలో ఏవి ఆచరణాత్మకమైనవి, ఏవి ఇరాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగించేవి అనే వాటిని స్పష్టంగా విభజించి ఒక కామన్ మినిమం ప్రోగ్రాంను ఇరుపక్షాల ముందుంచాలి.
అణు కార్యక్రమంపై ఇరాన్కున్న భయాలను పోగొడుతూనే హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రతకు ఇరాన్ హామీ ఇచ్చేలా మధ్యవర్తిత్వం చేయాలి. కేవలం సైనిక డిమాండ్లకే పరిమితం కాకుండా ఆర్థిక పరిష్కారాలను శాంతి చర్చల్లో భాగం చేయాలి. ఇరాన్పై ఉన్న తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను అమెరికా దశలవారీగా ఎత్తివేసేలా భారత్ మధ్యవర్తిత్వం చేయాలి. దానికి ప్రతిగా చాబహార్ పోర్టు ద్వారా ఆఫ్ఘనిస్తాన్ అలాగే మధ్య ఆసియాకు వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఇరాన్ సహకరించేలా చూడాలి. ఈ ఆర్థిక ప్రయోజనాలు ఇరు దేశాల శాంతికి అంగీకరించేలా ప్రోత్సహిస్తాయి. ఈ సంక్షోభ పరిష్కారంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని పక్కనబెట్టి గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు నాయకుడిగా భారతదేశం తన పాత్రను పోషించాలి. బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ వేదికలను ఉపయోగించుకొని ఇరాన్కు అంతర్జాతీయ స్థాయిలో భరోసా కల్పించాలి. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో ఇది యుద్ధాల శకం కాదు అని మోదీ చెప్పిన మాటను ఇప్పుడు ఇరాన్, అమెరికా విషయంలో కూడా ఆచరణాత్మకంగా అమలు చేసి చూపించాలి. ఈ మధ్యవర్తిత్వంలో భారత్ తన సొంత జాతీయ ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు. ఇరాన్కు, అమెరికాకు మధ్య శాంతి కుదర్చడం ద్వారా భవిష్యత్తులో ఇరాన్ నుండి చౌకగా, నిరంతరాయంగా ముడి చమురును కొనుగోలు చేసే అవకాశం భారత్కు దొరుకుతుంది. పాశ్చాత్య ఆంక్షల వల్ల గతంలో ఆగిపోయిన చమురు దిగుమతులను మళ్లీ ప్రారంభించడానికి ఈ శాంతి ఒప్పందాన్ని ఒక అవకాశంగా వాడుకోవాలి. చివరగా ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ యుద్ధం ఆపేందుకు రాజ్నాథ్ సింగ్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపేందుకు భారత్ సిద్ధమని రాజ్నాథ్ సింగ్ ప్రకటించడం బ్యాక్ ఎండ్ చర్చలు జరుగుతున్నాయన్నటువంటి సంకేతం వచ్చింది. అంతేకాదు అటు ఇరాన్, అమెరికా నేతలతో కూడా మోడీ మాట్లాడారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై రెండు దేశాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో భారత్పై విశ్వాసం వ్యక్తం చేయడం సంతోషకరమైనటువంటి విషయం. భారత్పై అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇటు ఇరాన్ కూడా విశ్వాసం వ్యక్తం చేయడం, ఈ ఇరాన్ అమెరికా వివాదంలో భారత్ కీలక పాత్ర పోషించడం భారతదేశం అత్యున్నత స్థాయి ఎదుగుదలకు నిదర్శనం. ఇరాన్ చేసిన ప్రకటన ఒక దౌత్య వార్త మాత్రమే కాదు, ప్రపంచ పటంలో భారత్ విశ్వగురువు స్థానం అని చెప్పొచ్చు. ఒకవైపు ఆర్థికంగా నష్టపోతున్న పాకిస్తాన్ దౌత్యపరంగా కూడా ఎంత దారుణంగా విఫలమైందో ఈ సంఘటన రుజువు చేసింది. ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ను ఇస్లామిక్ దేశమైన ఇరాన్ నమ్మకపోవడం, దానికి బదులుగా హిందూ దేశమైనటువంటి భారతదేశాన్ని నమ్మడం అనేది మోదీ ప్రభుత్వం సాధించిన తిరుగులేని ఘన విజయం. దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాలు ఆడుతున్న ఈ భౌగోళిక చదరంగంలో ఇప్పుడు ప్రపంచానికి అవసరమైన ఏకైక అత్యంత నమ్మకమైన రెఫరీ భారతదేశమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అవకాశాన్ని మోడీ ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకుంటే అంతర్జాతీయ వేదికపై భారతదేశం శాశ్వతంగా ఒక గ్లోబల్ పీస్ మేకర్గా చరిత్రలో నిలిచిపోతుంది.